హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మొదటిసారి ఉసిరావకాయ పచ్చడి అనేది ట్రై చేశానండి. ఇంతవరకు నేను ఏ రోజు ఆవకాయ పచ్చడి కానీ, ఉసిరావకాయ పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ ఏది పట్టింది లేదు. మొదటిసారి నాకు తినాలనిపించి, నేను చేసుకోవాలనిపించి, నేను మా అమ్మ వాళ్ళని అడిగి మొదటిసారి ట్రై చేశానండి. మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసిన పద్ధతిలో మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఎలా పట్టానో చూడండి. మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1 కేజీ ఉసిరికాయలు అనేవి తెప్పించానండి. ఇవి కేజీ వచ్చేసరికి 150 రూపీస్ దాకా పడింది అనమాట. 150 రూపీస్ పడింది. అలా అని చెప్పి మరీ కాయలు బాగున్నాయని ఏం చెప్పలేమండి. కాకపోతే కొంచెం మచ్చలుగా కనిపిస్తున్నాయి. కాకపోతే తప్పక తీసుకొచ్చాను, నాకు బాగా తినాలనిపిస్తుంది, చేసుకుందాం అనేసి తీసుకొచ్చాము. వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక పొడి టవల్ మీద ఆరబెట్టేశానండి. తర్వాత కొంచెం చింతపండు తీసుకొని దాంట్లో కొంచెం హాట్ వాటర్ వేసుకున్నానండి. తర్వాత ఒక చిన్న కళాయి పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందుగా నానబెట్టిన చింతపండుని బాగా పిండేసేసి దాంట్లో ఏమన్నా రెబ్బలు కానీ లేకపోతే తొక్కలు కానీ ఉంటే అవన్నీ తీసేసి శుభ్రంగా పిండేసేసి దాన్ని కళాయిలో వేసుకొని కొంచెం సేపు బాగా వేయించేసేసిన తర్వాత, అంటే దాంట్లో ఉన్న చింతపండులో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా వేయించాలండి. తర్వాత ఇంకో పక్కన గ్యాస్ వెలిగించేసేసి ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట. ఆయిల్ బాగా కాగిన తర్వాత దాంట్లో ఉసిరికాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ ఉసిరికాయలు వేయించుకునేటప్పుడు మనం గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉసిరికాయ అనేది ఏగదనమాట, గట్టిగానే ఉంటుంది. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయలు అనేవి వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత మనము వీటిని పక్కన పెట్టేసేయాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో చాలా స్లోగా పెట్టుకొని మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెడితే ఉసిరికాయ అనేది లోపల ఉడక్కోకుండా అలానే ఉంటుంది. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కల్లించుకుంటా ఉసిరికాయలు అనేవి వేయించుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక్కొక్క వాయి అయిపోయిన తర్వాత నాకు కేజీ ఉసిరికాయలు వచ్చేసరికి ఒక 2-3 టైమ్స్ అనేవి వేయించడానికి పట్టినాయి అనమాట. ఇలా మొత్తం ఉసిరికాయలు వేయించేసిన తర్వాత మొత్తం ఉసిరికాయలన్నీ వేయించేసేసానండి. నేను మొదటిసారి అనేది ట్రై చేస్తున్నానండి. నాకైతే మా అమ్మ వాళ్ళు ఎట్లా చెప్పారో అలానే చేస్తున్నాను. నేను ఒక్కదాన్నే అయితే చేయట్లేదండి, మా హస్బెండ్ నేను కలిసి చేస్తున్నాము. ఇలా మొత్తం అయిపోయిందండి. తర్వాత ఇది చింతపండు వచ్చేసరికి మొత్తం నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత అలా వచ్చింది చింతపండు. తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు నేను నూనెలో తాలింపు వేసుకుంటున్నానండి. జీలకర్ర, పచ్చిపప్పు, ఆవాలు, సాయమినపప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం ఇంగువ అనేది వేసానండి. ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తాలింపు అయిన తర్వాత మనము ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ మొత్తం తాలింపు కారం కొలత ప్రకారం వేసుకుంటున్నాం అండి. నేను కేజీ తీసుకున్న ఉసిరికాయలకి మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఒక 100 గ్రాములు 120 గ్రాములు అనేది కారం వేయమన్నారు. అలాగే కారం తీసుకున్న కొలత ప్రకారమే వేయమన్నారండి. సాల్ట్ కూడా అలానే వేసాను. తర్వాత వచ్చేసరికి ఆవపిండి వేసానండి. ఆవపిండి వచ్చేసరికి ఒక 40 గ్రాములు 50 గ్రాములు అలా వేయమన్నారు. మెంతిపిండి వచ్చేసరికి ఒక 2 స్పూన్లు అలా వేయమన్నారండి. తర్వాత కొంచెం పసుపు వేసాను. తర్వాత చింతపండుని తీసుకొని మిక్స్ చేసేసానండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనము దాంట్లో ఉసిరికాయలు అనేవి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ మనం మొత్తం వేసిన వాటిని మిక్స్ చేసేస్తున్నాము. మనము మిక్సింగ్ అనేది పొడి పొడిగా అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఉసిరికాయలన్నీ వేసేసుకుంటున్నానండి. ఇలా ఉసిరికాయలు వేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం దీంట్లో ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇందాక ఏదైతే మనం తాలింపు వేసామో ఆ ఆయిల్ని ఇక్కడ వేసేస్తున్నాను నేను. ఇలా ఆయిల్ వేసినాక బాగా మిక్స్ చేయాలండి. తడి చేతులతో అలా చేయకోకుండా మనం పొడి చేతులతో అలా చేసుకుంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. లేకపోతే పచ్చడి అనేది బూజు పట్టేస్తుందండి. సో ఓకేనండి, ఇదంతా కూడా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ప్రకారమే చేశాను. నాకైతే ఏది తెలియదు, కానీ టేస్ట్ అయితే బాగానే వచ్చిందండి. ఓకేనండి, మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. అలాగే ఇక్కడ మొత్తం నేను ఉసిరావకాయ అనేది పట్టేసేసాను. ఇలా పట్టేసిన తర్వాత ఒక 3 డేస్ అనేది కదలకుండా అలా పక్కన పెట్టాలి. దీనికి వాటర్ అనేది తగలకోకుండా పక్కన పెట్టేశానండి. చూడటానికైతే చాలా బాగుంది. అలాగే 3rd డే కూడా నేను టేస్ట్ చేశాను, బాగుంది. మొదటిసారి ట్రై చేసినా మరీ బాగుంది అనలేము, మరీ బాగాలేదు అనలేము, బాగానే వచ్చింది. మొదటిసారి ట్రై చేసినందుకు టేస్ట్ అయితే బాగానే అనిపించింది. ఓకేనండి, మొత్తం కలిపేసేసాము. ఈ కలిపేసిన దాన్ని పక్కన పెట్టేసేసి పక్కన పెట్టేస్తామండి.
ఓకేనండి, వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థర్డ్ డే ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉందండి. ఓకేనా, బాయ్ అండి.